నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. సర్కారుపై ఉద్యోగుల రణ గర్జన అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తోంది. సిపిఎస్ రద్దుకు నవంబర్ 17ను డెడ్లైన్గా పెట్టారు ఉద్యోగులు. ఆలోపు చేయకుంటే సామూహిక సెలవులు పెడతామని చెప్పేసి హెచ్చరించారు. జిల్లా కేంద్రాల్లో సామూహిక దీక్షలు చేపడతామని కూడా కీలకమైన ప్రకటన చేశారు. సర్కార్కు సిపిఎస్ఈ యూనియన్ అల్టిమేటం అంటూ ఈ వార్త. ఎల్బీ స్టేడియం వేదికగా సిపిఎస్ ఉద్యోగుల ఆందోళన ఉధృతమైన అంశం మనకు ప్రధానంగా కనిపిస్తోంది. సిపిఎస్ను రద్దు చేయాలని, అలాగే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన గర్జన సభకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులంతా కూడా హాజరైన అంశం మనకు కనిపిస్తోంది. ఆ ఫోటో ఐటమ్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రకంగా ప్రభుత్వం పైన, ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో అమలులో వైఫల్యం పైన ఉద్యోగ లోకమంతా కూడా గర్జిస్తూ ఉందో, సిపిఎస్ఈ యూనియన్ ఏ రకంగా తమ ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తుందో అంశం మనకు ప్రధానంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. మాటిచ్చి కాంగ్రెస్ సర్కారు ఉద్యోగులను అణచివేస్తోంది, ద్రోహం చేస్తోంది. ఆ ద్రోహంపైనే కదం తొక్కుతున్నామని చెప్పేసి నిన్న వారంతా ప్రకటించిన సందర్భం. మేనిఫెస్టో డే అయిన నవంబర్ 17 కాంట్రిబ్యూషరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయకుంటే ఆ రోజు నుంచి సామూహిక సెలవులు పెడతామని చెప్పి ప్రకటించారు. నవంబర్ 17న కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటించింది. 2023కు సంబంధించిన ఎన్నికల సందర్భంలో ఈ క్రమంలోనే అదే తేదీని ఇప్పుడు ప్రస్తుతం స్పష్టంగా తమ డెడ్లైన్గా కూడా వారు ప్రకటించిన అంశం. బాకీ 8,000 కోట్లు గుట్టలా పెరిగిపోయిన పెండింగ్ బిల్లులు అంటూ మరో వార్త కూడా ఇక్కడ కనిపిస్తుంది. నెలలా ఇస్తున్న బకాయిలు పెరుగుతూ ఉన్నాయి. రిటైర్డ్ అలాగే రెగ్యులర్ ఉద్యోగులకు కూడా తప్పని తిప్పలు అంటూ ఈ అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక అన్నిటికంటే మరో కీలకమైన అంశం మనం చూస్తూ ఉన్నాం. 1000 రోజుల కాంగ్రెస్ దగాపైన సమర భేరీ మోగించేందుకు రంగం సిద్ధం చేస్తుంది బీఆర్ఎస్. నిన్న కీలకమైన ప్రకటన చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ శ్రేణులతో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 2 నాటికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతుంది. ఈ క్రమంలోనే ఆ రోజు నుంచి వారం రోజుల పాటు ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ సర్కార్, రేవంత్ సర్కార్ వైఫల్యాలపైన, అలాగే తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు చేస్తున్న అన్యాయాలపైన వినూత్న స్థాయిలో నిరసనలు తెలపాల్సిన అవసరం ఉందని ఆయన దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన 400 హామీలు, 20 హామీలు, అలాగే 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీల మోసాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలని చెప్పి కూడా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సర్కారు బాకీ కార్డులతో ఇంటింటికి వెళ్ళాలి, ఏ రకంగా ద్రోహం చేశారో ప్రతి ఒక్కరికి మరోసారి గుర్తు చేయాలని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి అంటూ ఆయన పిలుపునిచ్చిన అంశం మనకు ఈరోజు పత్రికల్లో, అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా యువతను ఆకర్షించే కార్యక్రమాలు చేపట్టాలని కూడా పిలుపునిచ్చారు. యువత ఆకాంక్షలు నెరవేర్చకపోతే ఏ రకంగా పరిస్థితి ఉంటుందో ఇప్పటికే మనం ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా చూసాం. రానున్న రోజుల్లో కూడా తెలంగాణ యువత కాంగ్రెస్ సర్కారుపై తిరగబడబోతోంది. ఇప్పటికే ఆ ఛాయలు కనిపిస్తున్న నేపథ్యంలోనే తప్పకుండా బీఆర్ఎస్ చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా యువతను భాగస్వాములను చేయాలి, యువతను ఆకర్షించాలి, జెన్జీలను తప్పకుండా భాగస్వాములు చేయాలని కూడా పిలుపునిచ్చిన అంశం ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీంతోపాటు కరీంనగర్పై 22A పంజా అంటూ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, జిల్లాలే కాదు కరీంనగర్లో కూడా 22A పంజా విసురుతోంది. 62,000 ఎకరాలకు పైగా నిషేధిత జాబితాలో పెట్టినట్టుగా అంచనా వేస్తున్నారు. సర్కారు గుప్పిట్లో ఈ ఆస్తులు, ప్రైవేటు ఆస్తులు పెట్టడంతో కరీంనగర్ వాసులంతా కూడా తీవ్ర స్థాయిలో గరమవుతున్న సందర్భం కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో చిచ్చురేపిన 22A అంటూ ఈ వార్త. ఇప్పటికే హైదరాబాద్తో పాటుగా అనేక జిల్లాల్లో, సంగారెడ్డి కావచ్చు, ఇతర జిల్లాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రంగారెడ్డిలో కూడా పెద్ద ఎత్తున నిరసనలు హోరెత్తుతున్న అంశం. కరీంనగర్లో కూడా కలెక్టరేట్ను ముట్టడిస్తామని కరీంనగర్ పట్టణంలోని అనేక డివిజన్లలో జేఏసీగా ఏర్పడిన ప్రజలంతా కూడా సిద్ధమవుతున్న అంశం. ఈరోజు కూడా కలెక్టరేట్ వద్ద నిరసనలు, ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించిన సమగ్రమైన అంశం మనకు కనిపిస్తూ ఉంది. 22A రద్దు చేయకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తామని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు గారు, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు గారు నిన్న ప్రకటించారు. వేలాది మంది బాధితులతో సచివాలయాన్ని కూడా ముట్టడిస్తామని ప్రకటించిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తూ ఉన్నారు. నిన్న మేడ్చల్ జిల్లా బోడుపల్లో నిషేధిత జాబితాలో ఉన్న బాధితులకు సంబంధించిన కార్యక్రమంలో ఆయన భరోసానిచ్చిన అంశం కనిపిస్తూ ఉంది. ఇక బీసీ మంత్రిపై కుట్ర అంటూ మరో వార్త. పరకాల వివాదం పక్కా వ్యూహమా, టికెట్ ప్రకటన అందులో భాగమేనా అంటూ బీసీ మంత్రిపైన ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో
ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా నడిపిస్తూ ఉన్నారనే వార్త. పెద్దల వద్దకు పంచాయతీ అంటూ ఈ అంశం, ఎమ్మెల్యేలు మంత్రులపై ఇంటెలిజెన్స్ అంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది. రెచ్చగొట్టి వివాదం సృష్టించేలా ఎత్తుగడ. కాంగ్రెస్లో ఎమ్మెల్యేల అభ్యర్థులను ప్రకటించే సంప్రదాయం అధికారం సీఎంకు ఉందా అంటూ ఆ చర్చ జరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడు కూడా ఇది కేవలం అధిష్టానం మాత్రమే ప్రకటిస్తుందని వెల్లడించిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవి ఈరోజు మనకు కీలకంగా కనిపిస్తున్న వార్తలు.